చాలామంది కడుపులో ఏది తిన్నా తినకపోయినా గ్యాస్ పట్టేసింది అంటూ ఉంటారు. నిజానికి కడుపులో గ్యాస్ అనేది అందరికీ ఉంటుంది. అయితే ఆహార పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు తయారైన అధిక గాలి పూర్తిగా బయటకు పోకుండా కడుపులోనూ పేగుల్లో నిండిపోయినప్పుడు కడుపు ఉబ్బిపోయి ఆపాన వాయువులతో నలుగురిలోకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పెడుతుంది. చివరికి నవ్వులపాలు చేస్తుంది. దీనినే గ్యాస్ ట్రబుల్ అంటారు. ఆయుర్వేదంలో అద్మాన అని పిలుస్తారు. కడుపులో తయారైన గాలి తేపుల ద్వారా కానీ శరీరనాళం ద్వారా కానీ బయటికి పోకుండా పైకి ఎగబాకినప్పుడు గుండె ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువై నాడి వేగంగా కొట్టుకోవటం జరుగుతుంది. గుండె దడగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పిని గుండె నొప్పిగా కూడా అపోహపడటం జరుగుతుంది. ఈ రకంగా కడుపులో కానీ పేగుల్లో కానీ అధిక గాలి ఏర్పడటానికి కారణం సరైన వేళకు ఆహారం తీసుకోకపోవటం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం, మిగిలిపోయిన వ్యర్థ ఆహార పదార్థాలు పేగుల్లో నిల్వ ఉండిపోయి మురిగిపోవటం జరుగుతుంది. ఈ రకంగా మురిగిపోయిన పదార్థాల నుండి బయలుదేరిన విషవాయువులే కడుపులోనూ పేగుల్లోనూ గాలిగా నిండిపోయి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతాయి. దీనివలన చాలామంది అసహనంగా ఫీల్ అవుతూ ఉంటారు. రాత్రుల్లో నిద్ర పట్టక దీని నివారణకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గ్యాస్ ట్రబుల్కి అసలు కారణం మలబద్ధకం అనే చెప్పుకోవాలి. కాబట్టి మలబద్ధకం లేకుండా ముందు చర్యలు తీసుకోవాలి. నిజానికి ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యను అధిగమించే మార్గాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవటం. ఇలాంటి సమస్యల్లో ఇది మంచి గృహ వైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహ వైద్యం కోసం అప్పటికప్పుడే తయారు చేసిన తాజా మజ్జిగనే వాడాలి. ఎందుకంటే కాస్త ఆలస్యం చేసిన మజ్జిగ పులవటం మొదలై అది కూడా యాసిడ్గా మారుతుంది. కాబట్టి యాసిడ్లో యాసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. అందుకని కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను, చెడు గాలిని తగ్గిస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే అరటి బోదలోని సన్నని గట్టిగా ఉండే అరటి ఊచ రసాన్ని 1 కప్పు తాగుతూ ఉంటే 15 నుంచి 20 రోజుల్లో గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అలాగే అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి 1 టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే మలమూత్రాలు సులభంగా అవుతాయి. 40 గ్రాముల ఎండు ద్రాక్షాలను రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఈ పండ్లను బాగా పిసికి వాటిని వడకట్టి తాగుతూ ఉంటే సులభంగా విరోచనమై కడుపులోని చెడుగాలి బయటకు పోతుంది. అలాగే సొంటి చూర్ణం పాత బెల్లంతో సమంగా కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తిని వేడి నీరు తాగితే సులభంగా విరోచనమై కడుపులో చెడుగాలి బయటకు పోతుంది. దీనివలన మూల వ్యాధి, మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే ధనియాలు, సొంటి సమభాగాలుగా కలిపి కషాయం పెట్టి కప్పు కషాయం ఉదయాన్నే తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గి గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిపోతుంది. అలాగే సొంపు, జీలకర్ర, వాము సమభాగాలుగా పొడి చేసి కలిపి 1 టీ స్పూన్ చొప్పున రోజు ఉదయం, రాత్రి భోజనం తరువాత వేడి నీటితో కలిపి తాగుతూ ఉంటే కడుపులోని చెడుగాలి పోయి సుఖ విరోచనం అవుతుంది. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: భోజనం చేసిన వెంటనే ఏ విధమైన బరువు పనులు చేయకూడదు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవటం ఎంతైనా మంచిది. భోజన సమయంలో మానసిక విచారం, మానసిక ఒత్తిడి, వ్యతిరేక ఆలోచనలతో భోజనం చేయకూడదు. అలాగే మీ శరీరంలో గ్యాస్ని క్రియేట్ చేస్తున్న మీ శరీరానికి పడని కొన్ని కూరగాయలను గుర్తించి వాటిని ఆపేయటం మంచిది. ఉదాహరణకు చాలామందికి శనగపిండి, దుంపలు, పల్లీలు బాగా ఫ్రై చేసిన కూరలు గ్యాస్ను కలిగిస్తూ ఉంటాయి. వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది.